महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇవాళ మన సండే స్పెషల్ టాపిక్లో అన్ని రాశుల్లోకెల్లా ఏ రాశి గొప్పది అనే శీర్షికన మనం ఈ వీడియోలో ఏ రాశి గొప్పదో చెప్పుకుందాం. ఇప్పుడు మనకున్న నవగ్రహాల్లో మనం చూసినట్టయితే కనుక సో ఇక్కడ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతు. సో అయితే రాహుకేతువులు ప్రత్యేకించి రాశులు లేవు. ఇక్కడ మనం చూస్తే మిగతా 7 గ్రహాలకే రాశులు ఉన్నాయి. సో అలాగే మేషరాశి మనం ఒక కుజుడు లాంటి ఒక మార్స్ అగ్రెసివ్, ఒక ఆవేశం, ఒక ఆర్మీ, ఒక పోలీస్, ఒక అడ్మినిస్ట్రేటివ్ లాంటి ఒక వ్యవస్థ లేకపోతే మనం ఊహించుకోగలం. సో డెఫినెట్గా అలాంటి స్వభావం, అలాంటి ఆవేశం, అలాంటి అంటే యాక్చువల్గా పాపగ్రహాలు అంటాం కుజుడిని కూడా. బట్ అలాంటి పోలీస్ వ్యవస్థలాగా, అలాంటి ఆర్మీలో కానీ పోలీస్ వ్యవస్థకి సంబంధించిన కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ, అలాంటి మనస్తత్వం, అలాంటి వ్యవస్థ లేకపోతే మనం ఊహించుకోగలమా? ఊహించుకోలేం. కాబట్టి అలాంటి గుణాలు ఉన్నవాళ్ళు కూడా ఏంట్రా మీకు అసలు ఈ డిపార్ట్మెంట్కి మీకు అసలు కనీసం మనసు అనేది, దానికి ఒక ఎమోషన్ అనేది ఉండదా అని మనం అనుకోవచ్చు. కానీ అలా ఏమీ లేకుండా ప్రవర్తించగలగాలి. ఆ డిపార్ట్మెంట్ గొప్పతనం అదే ఇక్కడ మనకి మేషరాశి. సేమ్ వృశ్చిక రాశి. సో ఇదేంటంటే ఇంటెలిజెన్స్, సీక్రెసీ వ్యవస్థకి సంబంధించింది. కాబట్టి అలాంటిది కూడా ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ శుక్రుడు వృషభ రాశికి, తులారాశికి కళలు కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, భోగాలు కావాలి, భోగ భాగ్యాలు కావాలి. మనిషికి లేకపోతే ఎలాగా? కలత్ర సౌఖ్యం కావాలి. మరి ఇవి లేకుండా ఊహించుకోగలమా? ఊహించుకోలేం, అస్సలు ఊహించుకోలేం. శుక్రమార్దశ ఎప్పుడు వస్తుందా? నీకు శుక్రమార్దశ స్టార్ట్ అవుతుందా? మామూలుగా ఉండదు. సో కాబట్టి వాడు మనిషిగా పుట్టాక కలత్ర సౌఖ్యం, అలాగే భోగభాగ్యాలు, ఓ మంచి లగ్జరీ కార్లు, సో ఇలాంటివన్నీ కావాలని కోరుకుంటాడు. కాబట్టి ఆర్టిస్టిక్ టాలెంట్స్ యాక్చువల్గా సింగర్స్ కావచ్చు, కళాకారులు కావచ్చు. సో అలాంటి టాలెంట్, అలాంటి ఎంటర్టైన్మెంట్ మనం లేకపోతే మనం ఊహించుకోగలమా? మూవీస్, సినిమా ఊహించుకోలేం. ఇక మనిషి అనేవాడు ఇక ఎంటర్టైన్మెంట్ అనేది లేకపోతే ఇక తెలిసిందేగా. సో అలాగే ఇక మిథునకన్యలకి బుధుడు ఒక మంచి బ్యాంకింగ్ వ్యవస్థ లేకపోతే, మంచి క్యాలిక్యులేటివ్ పర్సనాలిటీ లేకపోతే, అకౌంటెన్సీ, సిఈఎస్, ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, సో అలాంటి క్యాలిక్యులేటివ్ మైండెడ్ ఉన్నోళ్ళు, మంచి క్యాలిక్యులేటివ్ మైండ్ ఉన్నోళ్ళు, బ్యాంకింగ్ వ్యవస్థ, సో ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అనేది మనం లేకపోతే ఊహించుకోగలమా? సో అలాంటి వాళ్ళు కూడా ఉండాలి. సో కాబట్టి లెక్క పత్రం అనేవి ఉండాలంటారు కదా. సో ఇలాంటి లెక్కలు, క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఆయన డిపార్ట్మెంట్. సో కాబట్టి క్యాలిక్యులేటివ్ ఇది లేకపోతే అది కూడా మనం ఊహించుకోలేం. సో ఇక రవి, ఇక సింహరాశి మనం చూస్తే కనుక డెఫినెట్గా మరి రాజు. ఇక సన్ అంటే మొత్తం ఓవరాల్ తెలిసిందే కదా, అన్ని గ్రహాలకు కూడా ఆయన అధిపతి. సో ఇక్కడ ఒక సన్ లాంటి ఒక రాజు లాంటి ఒక ఆధిపత్యం, అది అహంకారమే కానివ్వండి. మన రవిని కూడా క్రూయల్ ప్లానెట్గా అంటాం, కొంచెం మెలిఫిక్ ప్లానెట్ అంటాం, పాపగ్రహాలని. బట్ రవి లాంటి ఒక దృఢమైన మనస్తత్వం, నిఖార్సైన మనస్తత్వం, సో ధైర్యంతో కూడిన ఒక మంచి ఆత్మకారకుడు రవి. ధైర్యంతో కూడిన అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇంతమందిని చూసే ఒక పిఎం లాంటి వ్యక్తి ఎలా ఉండాలి? సో అన్ని దేశాలను మనల్ని రక్షించేవాడు అంటే ఆ సెంట్రల్ పవర్ ఏదైతే రవి ఏదైతే ఉన్నాడో అది ఎనీ టైం అంతటి ఎలాంటి డెసిషన్ అయినా దృఢంగా తను స్ట్రాంగ్గా ఎదుర్కొనేంత ఒక యాటిట్యూడ్ ఉండాలి. సో అలాంటి వాళ్ళు లేకపోతే మనం ఊహించుకోగలమా? సో ఇక్కడ సన్ రిప్రజెంట్స్ గవర్నమెంట్.
గవర్నమెంట్ అధికారులు, గవర్నమెంట్ వ్యవస్థ లేకపోతే మనం ఊహించుకోగలమా? లేదు. అలాగే మూడు ఆల్సో స్టేట్ గవర్నమెంట్. క్వీన్ ఒక అమ్మలాంటి మనస్తత్వం, మంచి మనస్తత్వం. సో ఆ అమ్మ ఎలా అయితే మనల్ని కేర్గా చూసుకుంటుందో అలాంటి మంచి మాటలతో చక్కగా మూన్ ఎవరితో గొడవ లేకుండా ప్లెజెంట్గా ఒక అమ్మలాంటి మనస్తత్వం లేకపోతే మనం ఊహించుకోగలమా? సన్ రిప్రజెంట్స్ ఫాదర్, మూన్ రిప్రజెంట్ మదర్. మరి ఈ రెండూ లేకపోతే మనం అసలు ఊహించుకోలేం. ఇలాంటి రెండు మనస్తత్వాలు ఉండాలి. నాన్నకుండే కోపగుణం ఉండాలి, అమ్మకుండే ఆప్యాయత గుణం ఉండాలి. సో అలాగే వాళ్ళు మనం చెప్పుకున్న కన్య, తులారాశి కూడా మరి శుక్రుడిదే. సో కాబట్టి బ్యాలెన్స్, న్యాయం అన్యాయం. సో శుక్రుడికి ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఎక్కువ కళారంగానికి అధిపతి కాబట్టి ఆయన. సో కళారంగం లేకపోతే అది కూడా మన ఎంటర్టైన్మెంట్ లేకపోతే మనం ఊహించుకోలేము. ఆల్రెడీ వృశ్చిక రాశి గురించి చెప్పుకున్నాం. సీక్రెట్ రీసెర్చెస్. సో సైంటిస్టులు ఒకడు అసలు ఎవ్వరితో మాట్లాడ్డాడు, వాడు వాళ్ళ లోకంలోనే ఉంటాడు. అసలు వీడు ఏంట్రా బాబు ఈ పొజిషన్లో ఉన్నాడు, ఎవ్వరితో మాట్లాడాడు చిన్నప్పటి నుంచి, వీడికి ఎలా వచ్చింది, అసలు ఎంత గొప్పగా ఎలా అయ్యాడు అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు చూడండి సైంటిస్టులు రీసెర్చర్స్ వీళ్ళు ఎవరితో మాట్లాడరు. వాళ్ళ పని వాళ్ళదే. వాళ్ళు రీసెర్చ్ వర్క్ డిగ్ ద డీప్ ఆ లెవెల్లో ఉంటారు. సో కాబట్టి అలాంటి మనస్తత్వం వాడు ఎవరితో మాట్లాడకుండా ఆడిపోయి ఆడి చేసుకెళ్ళేవాడు. అలాంటి మనస్తత్వం వాళ్ళు కావాలి. ఎందుకంటే సైంటిస్టులు రీసెర్చర్స్ వీళ్ళంతా. సో అలాగే ధనస్సు మేన్ రాశి ఆధ్యాత్మికత, సంప్రదాయం, ఆచారం, అలాగే దైవగుణం, అలాగే ఒక మంచి ఇంటెలిజెన్స్. ఇక్కడ జూపిటర్ అంటే ఇంటెలిజెన్స్, ధనుసు రాశి అంటే గురుడు అంటే ఇంటెలిజెన్స్, మంచి జ్ఞానం, ఆధ్యాత్మికతకి దైవ బలానికి మంచి వీటన్నిటికి కూడా కారకుడు మరి ఇక్కడ మేన రాశి ధనుసు రాశికి. మరి ఇవన్నీ లేకపోతే ప్రపంచంలో నెగిటివ్స్ ఉన్నప్పుడు మరి పాజిటివ్ ఉండాలిగా, మూర్ఖులు ఉన్నప్పుడు మరి కొంతమంది సాధువులైన ఉండాలిగా. సో అలాంటిది మరి ధనుసు రాశి వాళ్ళు లేకపోయినా మనం బ్యాలెన్స్డ్గా ఊహించుకోలేం. ఇక మకర రాశి, కుంభరాశి రెండింటికి అధిపతి శనే. ఇక్కడ ఏంటంటే శ్రమ, కష్టపడ్డం, కర్మకారకుడు, లేవర్. మకర కుంభాలకు అధిపతి శని. కాబట్టి ఇక్కడ కార్మికులు, కర్షకులు, మనం ఈ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు కూడా మనకి లేకపోతే మనం ఊహించుకోలేము. పరిశుభ్రతకి సంబంధించిన వర్క్ చేసేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు, శ్రామికులు. ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో కార్మికులు లేకపోతే పని చేయగలమా అంటే అంత కష్టపడి పని చేయాలి అనే గుణం ఉన్నవాళ్ళు మకర కుంభరాశి వాళ్ళు. సో కాబట్టి ప్రపంచంలో సృష్టిలో అన్ని రాశుల వాళ్ళ యొక్క అవసరం అన్ని రాశుల వాళ్ళకే ఉంది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అన్ని రాశులు సమానమే. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఏ రాశికి ఆ రాశి గొప్ప. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.